అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలోనే అనూహ్య నేపథ్యం మధ్యలో పాతపట్నం నియోజకవర్గానికి మాత్రం టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావుకి అయితే కూటమి అభ్యర్థిగా ప్రకటించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దు అనే ఒక స్లోగన్తో ప్రజల మధ్యకు వచ్చి ఈరోజు నామినేషన్ వేయడం అయితే జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియలోని అశేష ఆదరణ మధ్యన ఆయన వచ్చి నామినేషన్ వేయడం ఆయనకు అసలు ఏమనిపిస్తుంది, ప్రజలు చూపించినటువంటి ఆదరణ అసలు ఆయనకి ఎలా అనిపించిందని ఆయన మాటలు తెలుసుకుందాం. గోవిందరావు గారు, ముందుగా మీకు శుభాకాంక్షలు. నామినేషన్ చాలా దిగ్విజయంగా మీరు ఈరోజు అయితే సబ్మిట్ చేయడం జరిగింది, మీ ఫామ్స్ అన్నీ కూడాను. అసలు మీకు ఈ నియోజకవర్గంలోని ప్రజల నుంచి దక్కినటువంటి ఆదరణ అసలు ఏ విధంగా ఉంది? నమస్కారం అండి. ఈరోజు పాతపట్నం నియోజకవర్గంలో ప్రజలందరూ ఎప్పటికీ రాక్షస పాలన పోతుంది, ఎప్పటికీ ఈ మేడంను ఓడిస్తాము, మా లోకల్ నాయకులను తెచ్చుకొని మా లోకల్ని అభివృద్ధి చేసుకుంటాం మా పాతపట్నం నియోజకవర్గాన్ని ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి నేను ఈరోజు నామినేషన్ వేస్తానని జస్ట్ మీ మీడియా ముఖంగా ప్రెస్ మీట్ ఇస్తే ఈరోజు సుమారుగా 25,000 మంది స్వచ్ఛందంగా వచ్చి నాకు ఆహ్వానం పలుకుతూ ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ వరకు నాతో పాల్గొనడం జరిగింది సార్. అంటే ప్రజలు ఈ వైసీపీ పరిపాలనలో ఎంత విసిగిపోయారో, ఈ రాక్షస పాలనలో ఎంత ఇబ్బందులు పడుతున్నారో మీరందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ వైసీపీ పరిపాలనని తరిమి కొట్టి జగన్మోహన్ రెడ్డిని 80% ఇంటికి పంపించిన నిర్ణయంతో ఉన్నారు. ఈరోజు మా రెడ్డి శాంతక్కను కూడా ఢిల్లీ పంపించడానికి రెడీగా ఉన్నారు ప్రజలందరూ. ఎందుకంటే ఇవన్నీ విషయాలు ఎందుకు మీకు చెప్తున్నానంటే పాతపట్నం నియోజకవర్గం ఈ 5 సంవత్సరాలు ఆమె చేసిన అభివృద్ధి శూన్యం. ఆమె ఉదయం లేకడము 11 గంటల వరకు ప్రజలకు అందుబాటులో లేకపోవడము, కనీసం మినిమము కరోనా టైం అప్పుడు ఆమె ఎక్కడున్నారు, తుత్తులి టైం అప్పుడు ఎక్కడున్నారు, ఉద్దుత్తు టైం అప్పుడైతే ఆమె లేరండి, దాన్ని వదిలేయండి. ఎక్కడున్నారు ఈమె? ఇప్పుడు ప్రజల వద్దకు ఏ రోజైనా వచ్చారా? మాయ మాటలు చెప్పి ఒక్క అవకాశం అని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ మేడం గారు ఇద్దరు కూడాను అవకాశం అని చెప్పి ఈ పాతపట్నం నియోజకవర్గ ప్రజలని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయడం అయితే జరిగింది. కాబట్టి ప్రజలు ఇసిగిపోయి ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నా పాతపట్నం నియోజకవర్గం ఒక మార్పు కోరుతుంది. ప్రజల్లో కూడా ఒక నూతన ఉత్తేజం వచ్చింది. ఎప్పుడు రాజకీయ పార్టీలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే అలా ఆ టైపుగా ప్రమోట్ చేసుకుంటూ వెళ్తూ వచ్చాయి. ఈరోజు కొన్ని 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కాదని ఒక సామాన్యమైన వ్యక్తిని, ఒక ప్రజాసేవకు చేస్తానని నన్ను గుర్తించి ఈరోజు నాకు టికెట్ ఇవ్వడం అనేది ప్రజలు హర్షిస్తున్నారు. అందుకోసం ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా రన్ అవ్వడానికి జరగడానికి గల కారణం కూడా ప్రజల ఆశీస్సులే. ప్రజలందరూ ఒకటే నిర్ణయించుకున్నారు, ఒక సామాన్యుడికి ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనే సరే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మామిడి గోవిందరావు గెలిపించి చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్గా ఇవ్వద్దామని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే 2009, 2014, 2019 3 సార్లు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఓటమి సవి చూసింది. కానీ బలమైన తెలుగుదేశం పార్టీ పాతపట్నం నియోజకవర్గంలో ఉంది. కొన్ని కుటుంబ కళల వల్ల ఈ విభజన జరిగింది. కాబట్టి ఈసారి అందరము ఏకమై మామిడి గోవిందరావుని గెలిపించుకుందామా. ఆయన ఏ పదవి లేనప్పుడు ప్రజలకు ఇన్ని సేవలు చేశారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే సరే ఆయనకి పదవి అనే అవకాశం కల్పిస్తే నిర్మోహమాటంగా ఆయన ప్రజలకు సేవ చేస్తున్న నమ్మకంతో ప్రజలు నన్ను ఐవీఆర్ఎస్ రిపోర్ట్లో కానీ, సర్వే రిపోర్ట్లో కానీ ప్రజలు నన్ను కోరుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా పార్టీలు కూడాను పార్టీ కూడా నా తాలూకా సేవలను గుర్తించి పార్టీ మీద ఉన్న నిబద్ధతతో నేను పనిచేశాను. కాబట్టి పార్టీ కూడాను, తెలుగుదేశం పార్టీ కూడాను నా మీద నమ్మకంతో తప్పనిసరిగా 3 సార్లు ఇక్కడ ఓటమి పాలైంది. గోవింద్ అయితే గెలుస్తాడని చెప్పేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు నా టికెట్ ఇవ్వడం జరిగింది. మేము గెలుస్తాము, 30,000 ఓట్ల పై మెజార్టీతో గెలుస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. అభివృద్ధికి ఆమెడు దూరంలో ఉండిపోయినటువంటి పాతపట్నం నియోజకవర్గానికి నామినేషన్ విజయవంతంగా మీరు వేసిన తర్వాత అసలు ఏ విధమైనటువంటి అభివృద్ధి మీరు పాతపట్నానికి ఇవ్వబోతున్నారు? ఇది అక్షర సత్యం. 175 నియోజకవర్గాల్లో పాతపట్నం నియోజకవర్గం ఎప్పుడు ఏ నాయకులు రావడం, వలస నాయకులు రావడం, మోసం చేయడం ఒక విజయరామారాజు గారు తప్పించి లేదనుకుంటే మామూలుగా లోకల్ నాయకులు కూడాను వాళ్ళ వారసత్వం ఇక్కడ ఎవరు వస్తారో మేము తప్ప, చేస్తే ఏముంది చేయకపోతే ఏముందిలే అనుకుని వాళ్ళు ధీమాతో ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా నాకు టికెట్ అనౌన్స్మెంట్ చేసిన వరకు కూడాను మామిడి గోవిందరావుకి టికెట్ వస్తాయనే తపనతో ఉన్నారు. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి కొత్త నిర్ణయంతో ఒక ఐవీఆర్ఎస్ కానీ, సర్వేలు కానీ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మామిడి గోవిందరావు గెలుస్తాడని నమ్మకంతో, ఈయన ఒక సేవకుడైన నమ్మకంతో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే పాతపట్నం నియోజకవర్గం చాలా భౌగోళికంగా పెద్ద నియోజకవర్గం, అన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నియోజకవర్గం. విద్య కానీ, వైద్యం కానీ, నీరు కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ మౌలిక వసతులు లేని నియోజకవర్గంగా ఇప్పుడు ప్రజెంట్ పాతపట్నం నియోజకవర్గం ఉంది. మెయిన్గా వలసలు వెళ్ళిపోతున్నాయి మా నియోజకవర్గం. వలస లాక్కుండా ఇక్కడ ఇండస్ట్రీస్ మాకు రావాలి.
ఇక్కడ మేము కుటుంబాలతో హ్యాపీగా ఇక్కడ బతకాలి, తల్లి ఒక దగ్గర పిల్ల ఒక దగ్గర బతుకుతున్నాయి కాబట్టి మాకు మెయిన్గా కుటీర పరిశ్రమలు మాకు రావాలి, మాకు ఇండస్ట్రీస్ రావాలి, ఇక్కడ ఒక ఐఐటి కాలేజ్ రావాలి, ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ రావాలి. మెయిన్ ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి సరైన డిగ్రీ కాలేజీలు కూడా లేవు. కొత్తూరు మండలం వెళ్తే డిగ్రీ కాలేజీ లేదంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందో చూడండి. ఆ కొత్తూరు మండలంలో పాలకులు 40 సంవత్సరాలు చాలామంది పరిపాలన చేశారు. మరి పుత్తూరు మండలం లాంటి మండలానికి డిగ్రీ కాలేజీ లేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందో మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో నా పాతపట్నం నియోజకవర్గం ఉన్న సమస్యల మీద నేను పోరాడి నేను ఒక పట్టిక ఒక లిస్ట్ తయారు చేసుకున్నాను, ఫైల్ తయారు చేసుకున్నాను. నేను గెలిచిన 100 రోజుల్లోనే అది పట్టుకొని ఎలాగ టీడీపీ ప్రభుత్వం అధికారంలో వస్తుంది, శ్రీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మా పాతపట్నం నియోజకవర్గం వెనుకబడి ఉంది, ఎట్టి పరిస్థితుల సమస్యలన్నీ మాకు ఉన్నాయి, మీరు ఎట్టి పరిస్థితులన్నీ నన్ను ఒక సామాన్యుడిగా నాకు అవకాశం కల్పించారు, నేను సమస్యల మీద పోరాడడానికి ఉన్నాను, మీరు నాకు ఒక అవకాశం ఇవ్వండి, మా నియోజకవర్గాన్ని ముందు వరుసలో పెట్టండి, మాకు నిధులు కావాలని ఆయనతో పోరాడుతూ ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ జోన్ కానీ, ఇక్కడ ఒక ఐఐటి కాలేజ్ కానీ, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మొత్తం మాకు ఏవేవి మనకు అవసరం ఉందో, ఒక ఫైర్ స్టేషన్ ప్రాబ్లం ఉంది, ఐటీడీఏ ప్రజెంట్ లేదు, అన్ని ప్రాబ్లమ్స్ మాకు ఉన్నాయి కాబట్టి అవన్నీ సొల్యూషన్స్ చేసుకోవడానికి మేము ముందుకెళ్తాం. తప్పనిసరిగా నేను గెలిచిన 100 రోజుల్లోనే ఒక ప్రణాళిక ఏవైతే మేము అర్జెంటుగా చేయగలము, ప్రజలకి అత్యవసరమైనవి ఏవేవి ఉన్నాయో చేయడానికి రెడీగా ఉన్నాం. కూటమి అభ్యర్థిగా మీరు ఈ జెండాని మిగతా 2 జెండాలతో సమానంగా మీరు ఆ కార్యకర్తలతో సమానంగా ఎలా తీసుకెళ్ళబోతున్నారు? తీసుకెళ్తున్నాం. ఈరోజు చూశారు కదా, సమానంగా ఉన్నాయి. ఇటు జనసేన, ఇటు బీజేపీ, ఇటు టీడీపీ 3 కూటమి అభ్యర్థులుగా మంచి యాక్టివ్గా ఉన్నాయి. ఈరోజు మీరు చూశారు డ్యాన్సులు. ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మీ మీడియా ముఖంగా ముందుగా ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటే ఆయన 2014లో నన్ను పిలిచి వైస్ ఎంపీపీగా చేశారు. ఫస్ట్ రాజకీయంలోకి ఎంటర్ అయింది ఆయన వల్లని. ఈరోజు ఆయన పెట్టిన బెక్సే ఈరోజు నేను ఎలా ఉన్నాను. పూర్వ రవికుమార్ గారు ఆయన చూసిన అభిమానము, అచ్చినాయుడు గారు ఆయన చూసిన అభిమానము చాలా. నేను ఇలా ఉండడానికి ఈరోజు నాకు ప్రజల తాలూగా గౌరవ మర్యాదలు నాకు దక్కడానికి గల కారణం ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు, పూర్వ రవికుమార్ గారు, అచ్చినాయుడు గారే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా కార్యక్రమాలను జరుగుతుంది. చివరిగా ఎంపీగా ఆయనకి అలాగే ఎమ్మెల్యేగా మీకు ఒకరికొకరు ఏ విధంగా దోహదపడనున్నారు ఈ ఎన్నికల్లో? ఎంపీ కంటే ఆయన ఫైర్ బ్రాండ్ సార్, మీకు తెలియదేముంది. ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారి పేరు వింటేనే చాలు, ఎక్కడికి వెళ్ళినా ఏదైనా మీకు తెలిసింది అది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో 3వసారి అయితే పిలుస్తారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో మినిస్టర్ అవుతారు సార్, రాసుకోండి. నన్నంటారా, ఎట్టి పరిస్థితుల్లో నేను గెలుస్తాను, నేను ఒక సేవాదత్తుడిని కాబట్టి ఈ నియోజకవర్గ సమస్యల మీద నేను ఇందాక చెప్పిన పోరాడాను కాబట్టి అందుకని ప్రజలందరితో నా పరిచయాలు ఉన్నాయి. కొంతమంది రాజకీయ వాదాతో ప్రజల దగ్గరికి వెళ్ళారు, కానీ నేను అలా వెళ్ళలేదు. ఈ నియోజకవర్గ సమస్యలతో ఎవరు ఏ బాధల్లో ఉన్నారో, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి వెళ్ళి వాదార్చి నా చేతనే సాయం చేసుకొని తిరిగాను కాబట్టి ప్రజలు నన్ను గౌరవించారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నన్ను గెలిపిస్తారు. ప్రజలు నన్ను గెలిపించవలసిన బాధ్యత నా ఒక్కడి విజయం కాదు, పాతపట్నం నియోజకవర్గ ప్రజల విజయం ఇది అవ్వాలి. మీకు తెలుసు, నేను కాదు ఎమ్మెల్యే, ప్రజలు ఇక్కడ ఎమ్మెల్యే అవ్వాలి. వాళ్ళకు స్వయం రాజకీయం అంటే ఎలా ఉండాలంటే ఒక స్వాతంత్ర్యం అంటే ఒక టైపు స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛ లేని రాజకీయం అంటే ఎలా అయిందంటే రాజకీయం అయిపోయింది. ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత రాజకీయ వ్యవస్థ అలా కంటిన్యూ అయిపోతుంది. అలా కాదు, రాజకీయం అంటే స్వేచ్ఛ ఉండాలి. ఒక సామాన్యుడికి, ఒక సర్పంచ్కి ఎలా ఉండాలంటే ఒక గ్రామ స్వరాజ్యం, గాంధీ కన్నా గ్రామ స్వరాజ్యం లాగా ఒక సామాన్యుడికి స్వేచ్ఛ ఇచ్చి రాజకీయం చేయమని చెప్తే రేపు పొద్దున్న బాగుంటుందని ఆ ఆలోచనతో ప్రతి పేదవాడికి, ప్రతి చిన్నవాడికి, ఒక మధ్యతరగతి కుటుంబం కూడా రాజకీయంలో రావాలి, ఒక విద్యార్థులు రాజకీయంలోకి రావాలి, విద్యావంతులు రాజకీయంలోకి రావాలి. వీళ్ళు వచ్చేది కష్టపడితే సేవకులందరూ ఎన్నెన్ని ట్రస్టులు ఉన్నాయి, ఆ ట్రస్టులు కూడా రాజకీయంలో వస్తే తప్పనిసరిగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈరోజు వారసత్వంతో మాకు అవసరం లేదు. నాకు ఒక అవకాశం ఇస్తే ఒక ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటాడనేది 5 సంవత్సరాల్లో నిరూపిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. చూసుకున్నట్లయితే కనుక పాతపట్నం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా మామిడి గోవిందరావు మాత్రం ప్రజలు ఒక సామాన్యుడికి పట్టం కట్టనున్నారు ఈ 2024 ఎన్నికల్లోనే అది మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి నాయకులందరూ కూడాను అభివృద్ధికి ఆమడ దూరంలోనే పాతపట్నాన్ని నిలిపేశారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా పాతపట్నాన్ని ఒక అభివృద్ధి దిశగా నేను అడుగులు వేపిస్తాను, టికెట్ గెలుచుకుని చంద్రబాబు నాయుడు గిఫ్ట్గా ఇస్తాను, అలాగే ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడాను నేను దగ్గరుండి గెలిపించుకుంటానని అయితే మాత్రం ఆయన భరోసా వ్యక్తం చేస్తున్నాడు. పాతపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం ఖచ్చితంగా సామాన్యుడిగా మామిడి గోవిందరావుకు మాత్రం ఆయన పట్టం కట్టి ఆయన గెలిపిస్తారని మాత్రం అందరూ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.